వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై అనేక అనుమానాలు. ప్లేన్ క్రాష్పై దర్యాప్తుకు టీడీపీ అడ్డంకులు అంటూ వక్రాక్ష సాక్షిలో వ్యాసం రాసుకుంటూ అనేక అనుమానాలు లేవనెత్తు ఆర్టికల్ రాసింది. ఆ ప్లేన్ క్రాష్కి అజిత్ పవార్కి టీడీపీకి సంబంధం ఏంటి? ఎందుకు వక్రాక్షి అలా వికృత రాతలు రాస్తోంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవార్ ఆయన చనిపోయిన పరిస్థితి బాధాకరం, అంత నిర్గాంతపోయిన పరిస్థితి. ఆ మరణానికి టీడీపీకి హెరిటేజ్కి లింక్ పెడుతూ వక్రాక్షి వ్యాసం రాసింది. ఆ వ్యాసాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు వాళ్ళు రాయటం అంటే వాళ్ళు బుద్ధి లేకుండా మూడని రాస్తారు. వాళ్ళ బాబాయ్ చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అనలేదట్టి. అది కాదండి. అసలు ఎవడన్నా దాని గురించి ఆలోచించినప్పుడు కూడా, దాని మీద చర్చ చేసినప్పుడు కూడా అసలు అజిత్ పవార్ గారు పోతే టీడీపీకి ఏం ఒరుగుద్ది? ఆయనకి సంబంధం ఏంటి? అసలు ఆ రాష్ట్రం వేరు, అసలు ఆ వ్యవహారం, వాళ్ళ గొడవలు అంతా వేరు కదా. అసలు ఆయనకి ఇంటికి సంబంధం ఏంటి? మనకేంటి? ఇప్పుడు ఎవరన్నా లాజికల్గా ఉంటుంది. ఇప్పుడు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఈ ఆధారాలు లేనప్పుడు అటు చనిపోతే వీడికి ఏంటి లాభం అని చూస్తారు. ఎవరికి లాభం ఇటు చచ్చిపోతే అనేటువంటి దాని కోణంలో వెళ్తారు. అలా చూసుకున్నా కానీ వీళ్ళకి ఏంటి సంబంధం? ఏ రకంగా సంబంధం లేదు. ఏ రకంగా సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నిండా మునిగిపోయి ఉన్నారండి. వైసీపీ వాళ్ళు అసలుకి దారి తిండి తెలియట్లా. దిక్కుతోచని పరిస్థితి అంటారు కదా. అయోమయం అని చెప్పాను కదా. గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం అని నేను ఎప్పుడో చెప్పాను నేను. వాళ్ళ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏది అలాగ ప్రతి దాని మీద ఇప్పుడు కథ వండి వార్చడంలో వాళ్ళకి మీడియా ఉంది, పేపర్ ఉంది, ఓ టీవీ ఉంది, దానికి అనుబంధంగా పనిచేసి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు, అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళతో పాటు ఈ దేశంలో అనేక మంది ఆ విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ దగ్గర నుంచి విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ అది తీసుకుంటారు, తిరుగుతూ ఉంటారు, దానికి డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు హెరిటేజ్ నుంచి చెల్లించుంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా ఊరు పసుపు ఊరు కుంకంతో పేరంటం చేయరు కాబట్టి వీళ్ళు సొంత వీళ్ళు చెల్లించుకున్నారు. దానికి దీనికి లింక్ పెట్టి బోడిగుండికి మోకాలకి అన్నట్టుగా అసలు జరిగింది ఏంటండి? ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. అక్కడ జరిగింది ఏంటంటే, అంటే టీడీపీ చెందిన ఎంపీ సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉంటే వాళ్ళు ఎవరిని లేపేయాలో అని వాళ్ళు చేసేస్తారా? అది ఎన్డీఏ మంత్రి, అతను తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఉన్నాడు. ఆ ఎన్డీఏ గవర్నమెంట్ మాట్లాడుతున్నారా వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని, అంటే మోడీ గారు నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రధానమంత్రిగా ఉన్న ఆయన మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాడు. అతను అది చెప్పాలా? ఇండియన్ టార్గెట్ చేస్తున్నాడు, మోడీ గారిని టార్గెట్ చేస్తున్నాడా ఏంటండి? అది కథ చెప్పాలి అతను స్పష్టంగానే. ఇప్పుడు ఈ టార్గెట్ చేసి వాళ్ళు అందరూ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళు కూడా స్పందించకపోవటం ఏంటి? ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు స్పందిస్తున్నారు. మరి ఎన్డీఏకి సంబంధించి మిగతా జనసేన నుంచి, బీజేపీ నుంచి అందరూ స్పందించు, తోలు తీసండి, అలా అసలు నీకేం ఆధారాలన్నా చూపించరా అని చెప్పేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలండి. ఈ టైపు రాతలో ప్రజలు తప్పుదోడు అసత్య ప్రచారాలు చేయటం ఏంటి? అర్థం లేకుండా, అసలు కనీసం మినిమం ఆధారం కూడా లేకుండా మాట్లాడటం ఏంటి? అసలు జరిగింది ఏంటి? అక్కడ ఎలా జరిగింది ఏంటి? అసలు అజిత్ పవార్ గారికి దానికి సంబంధించి అతను మేనవాళ్ళు ఎవరో ప్రెస్ మీట్ పెట్టాడు. అతను పోతే తనకు పగ్గాలు వస్తాయి అనుకున్నట్టు రాలేదు, వాళ్ళ ఆవిడకి ఇచ్చారు. అది దాంతో ఇతను బాధ వచ్చి ఉండొచ్చు. ఆక్రోశం ఏమైనా పార్టీలో చూపించుకోవాలి కానీ మృతిలో కుట్ర ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది అసలు అక్కడ అవసరం లేదు. అజిత్ పవార్ గారు అంతర్ధానం అని చనిపోవడం అనేటువంటిది ఎవరికి అవసరం లేదు. అక్కడ ఉంటే గింటే ఇతనికే అవసరం ఉంటుంది, ఎవరో ఆ మేనోళ్ళకి. నా ఉద్దేశం ఏంటంటే, అతనే అలాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఆధారం లేకుండా మాట్లాడడం కాబట్టి ఊరికే అబండాలు అయ్యాం. అవకాశం అతనికే ఉంది, ఎందుకంటే అతను ఆశించాడు కాబట్టి. అతని తర్వాత ఆ పదవి, అంతే కదండి. ఇప్పుడు అతని తర్వాత ఎవరు ఆశించారో వాళ్ళకు ఉంటుంది అవకాశం. మిగతా వాళ్ళకి ఎందుకుంటుంది? ఇప్పుడు ఒకవేళ టీడీపీకి అవకాశం వస్తుంది అక్కడ, అవునా కదండి? కాబట్టి ఈ విషయంలో వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం ఉండదు. ఇంకోటి ఏంటంటే, అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ బారామతి ఎయిర్పోర్ట్ అనేటువంటిది క్లాస్ జీ కేటగిరీ. ఆ ఎయిర్పోర్ట్ అంటే రన్వే తక్కువ ఉంటుంది, విజిబిలిటీ తక్కువ ఉంటుంది, ఫాగ్ వల్ల. ఇప్పుడు జరిగింది ఏంటంటే, గ్రౌండ్ నుంచి సరైన నావిగేషన్ సపోర్ట్ అంటే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అని ఒకటి ఉంటుంది, గ్రౌండ్ కంట్రోల్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. అంటే అక్కడ సాధారణంగా, అంటే మనకు అందరూ డీప్గా మనకు తెలియదు కాబట్టి పూర్తిగా ఇంజనీరింగ్ విషయాలు నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి మనకున్న అవగాహన మేరకే ప్రాథమికంగా మినిమం కామన్ సెన్స్ తోటి ఆలోచించేటంటే గ్రౌండ్ నుంచి సపోర్ట్ ఉండాలి. అలాగే ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సాధారణంగా విమానాలని కంట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎయిర్పోర్ట్ మామూలుగానే చాలా ప్రమాదకరం అంటారు. చాలా అనుభవం ఉన్న పైలట్లు కూడా దాంట్లో చాలా కసరత్తు చేసి దింపాలి. అది ఎక్కువగా సాధారణంగా
చిన్న చిన్న విమానాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి వాళ్ళు వాళ్ళే పనిచేస్తున్నారు అక్కడ. ఆపరేటర్స్ కింద అక్కడ కింద గ్రౌండ్లో విమానాలు ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటారు, పైలట్లు ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటారు, నేర్చుకుని ఫ్లయింగ్ క్లబ్లు అవి ఉంటాయి కదా. అటువంటి వాళ్ళకి వాళ్ళు అక్కడే వాళ్ళే ఉన్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళే పనిచేస్తూ ఉంటారు ఎక్కువ సహజంగానే. అంటే అది పెద్దగా రాకపోకలకు అనుమైంది కాదు, ఎక్కువ దిగవు ఎక్కువ. ఇది ఒకటి. అక్కడ జరిగింది ఏంటంటే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్లైట్ని ఆపరేట్ చేస్తూ ల్యాండింగ్కి ఆ మెట్రోలాజికల్ కండిషన్స్ అవి చూసుకుని ల్యాండింగ్ ట్రై చేశారు ఆ క్రూ. అయితే అక్కడ ఎప్పుడైతే మనం ఫాగ్, ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడే ఎదురుగా ఏం వస్తుందో కనపడదు కార్లు. అనేక వీడియోలు చూస్తూ ఉన్నాం, ఒకదానికి కూడా ఢీ కొట్టేసుకోవడం ఇవన్నీ. అది ఇంకా ప్రమాదం గాల్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి రౌండ్ వేసి వచ్చారు. దాన్ని ఒకసారి దింపడానికి ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ ఇంకో రౌండ్ వేసి వచ్చాడు. మరలా ల్యాండింగ్ ట్రై చేశాడు. మళ్ళీ ల్యాండింగ్ ట్రై చేసినప్పుడు ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న మాటలన్నా వినాలి కదా వీళ్ళు. అవును. రన్వే అన్విజిబుల్ డ్యూ టు ఫాగ్ విజిబిలిటీ లాస్ట్ వెరీ పూర్. ఇది మాటలు, మాటలు అవి ఆఖరిలో క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. పైగా మామూలుగా దిగితే కూడా అక్కడ ఏమవుద్దంటే అండి, విజిబిలిటీ లేనప్పుడు రన్వేని వీళ్ళు ఐడెంటిఫై చేయలేనప్పుడు భౌగోళికంగా వాళ్ళకి ఉన్న జియోగ్రాఫికల్గా అది దీనివల్ల సిగ్నల్ ద్వారా దిగ్గలిగిన ఆ రన్వే సరిపోదు వాళ్ళకి. చివరికంటూ వచ్చేసి అక్కడ జరిగింది. అది రన్వే దాటి వచ్చేసి కింద పడిపోయింది. ఇది అన్ని స్పష్టంగా అక్కడ జరిగిన దాన్ని చూసి ఏం జరిగిందో తెలిసి కూడా వీళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా పొరపాటు పద్ధతి కాదు. ప్రజల మనసుల్లో అనుమాన బీజాలు నాటి విష ప్రచారం చేసి ఒక పార్టీ పరువు ప్రతిష్టలు భంగం కలిగించి ఒక మంత్రి గారి మీద అబాండాలు వేసి వీళ్ళకి ఏమి సంబంధం లేని వాళ్ళ మీద వీళ్ళు నెపం నెడుతున్నారంటే దానికి మళ్ళీ హెరిటేజ్కి లింక్ పెట్టడం అంటే ఇలా ఏ రకంగా అవుతా. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఇందులో ఆరితేరినోడు అండి. అసలు వాళ్ళకి ఉచ్చం నీచం లేకుండా మాట్లాడతారు. వాళ్ళ కథనం వండుతారు. గతంలో విజయసాయిరెడ్డి ఉండేవాడు, ఇప్పుడు మన వెనకాల నుంచి ఆయన సపోర్ట్ చేస్తున్నాడేమో తెలియదు. వాళ్ళ దగ్గర ప్రత్యేకించి అసత్య ప్రచారాలు అభూత కల్పనలు సృష్టించే వాళ్ళు కొంతమంది పెట్టుకున్నారు. వాళ్ళు ఏమీ సంబంధం లేకుండా మాట్లాడతారు. దాన్ని ప్రచారం చేసే శక్తి వాళ్ళకు ఉంది. మీడియా ఉంది, పేపర్ ఉంది, సోషల్ మీడియా టీంలు ఉన్నాయి, విశ్రాంతి అధికారులు ఉన్నాయి. అవునండి, ఒకసారి విచారణ చేయించాలంటే అటు సొమ్మేం పోయింది, బాబు డబ్బు ఉంది, అటు సొమ్మేం పోయింది, ఎందుకు చేయించాలని దాటపడేయాలి మన దవడ మీద కొట్టేవాళ్ళు లేక. అవును, వాస్తవం. ఏంట్రా సంబంధం అని దవడ పళ్ళు రాలిపల్ల కొడితే దారిలోకి వస్తారు. ఇలా పని చేయరు, వివరణలు ఇచ్చుకుంటా కూర్చుంటారు. అదే అసలు సరే రోహిత్ పవార్ ఉన్నాడు, రోహిత్ పవార్కి ఎన్సీపీ పగ్గాలు ఇచ్చేయాలి, అది ఇవ్వలేదు వాళ్ళు. దాంతో బయటకు వచ్చి ఇదేదో జరిగింది అంటే అతను పగ్గాలు ఇచ్చేస్తే ఏం జరగలేనట్ట. నువ్వు పగ్గాలు ఆశ ఇచ్చేవంటే నువ్వే చేసేవమ్మా, ఆడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, అనుమానం ఉందని. అంటే కుట్ర ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బాబు చచ్చిపోయినప్పుడు ఇలాంటి ఏదో చేసి ఉంటాడు, అందుకనే అనుమానాలు వస్తున్నాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ మీద రిలయన్స్ మీద తీవ్ర విమర్శలు చేశారు తండ్రి అమ్మ కొడుకులు. ఇప్పుడు మీకు వాళ్ళు బ్రహ్మానందరెడ్డి అని ఒకడిని ఆకుకి పువ్వు పక్కన పెడితే రెండు ఒకటే అనుకునేవాడు అవును పెట్టారు ఏవియేషన్లో. రాజశేఖర రెడ్డి తెచ్చిపెట్టుకున్నాడు. వాడు ఇంట్లో ఏడ్చిన పప్పు తింటా కూర్చున్నాడు ఈ వాతావరణం కండిషన్స్ అవి చెప్పకుండా. అది కూడా కుట్రే ఉండదండి. రాజశేఖర రెడ్డి చనిపోవడంలో కూడా కుట్రే ఉండదు. ఎందుకంటే ఈ వాతావరణాన్ని ఎవడు చెప్పగలుగుతాడండి? ఒక యంత్రం ఎప్పుడు చెడిపోద్దో ఎప్పుడు ఇది అవుతుందో మన ప్రాణాలు గాలిలో ఉన్నాయంటారు చూసారు, అదే పొరపాటు జరిగింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్లలో కూడా మనం ప్రాణాలు దక్కించుకోలేము. ట్రైన్ యాక్సిడెంట్లు మన కరం పొడిచేటిది అయితే ఏమీ చేయలేమండి, మనం ఎవడో కాపాడలేడు. అలా చనిపోయాడు ఆయన. దానికి వీళ్ళు ఎవడో ఒకళ్ళు నెపం, సోనియా గాంధీ చేయించిందని, లేదా వాళ్ళు చేయించారని, వీళ్ళు చేయించారని, రిలయన్స్ వాళ్ళ మీద వాళ్ళ మీద పడ్డాడు. కుట్రలు లేవని అన్నాం. సాధారణంగా కుట్రలు ఉంటాయి. ఆ కుట్రలో ఈ టైప్ చేసుకునే అంత అవకాశం ఉండదు వాళ్ళకి. అంటే కుట్ర కోణం అంటే సార్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తీవ్రంగా ఆరోపణలు చేసి తన అధికారంలో రాగానే రిలయన్స్ వాళ్ళకి మళ్ళీ ఎంపీ ఇవ్వటం. ఇప్పుడు అతను నిజంగా అతను కుట్ర చేస్తే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మోడీ గారు వాళ్ళు వేరే పార్టీ అయినా వాళ్ళు అనుకూలంగా ఉండేవారు కాబట్టి దీని మీద వాళ్ళకి సోనియా గాంధీ గారు వాళ్ళ మీద కూడా వైరం కదా పార్టీ పరంగా. మరి దాని మీద విచారణ జరపమని అడగచ్చు కదా, అడగల. అసలు బ్లాక్ బాక్స్లో ఏం మాటలు ఉన్నాయో విదేశాలకు పంపించి అక్కడి నుంచి దాన్ని డీకోడ్ చేయించి తీసుకొచ్చి ఎవరికే తెలియదు ఇప్పుడు వరకు. కారణం ఏంటి? అప్పుడు సోనియా గాంధీ గారు అంటే దాచేశారు అనుకోవచ్చు. బీజేపీ ఎన్డీఏ వచ్చిన తర్వాత బయట పెట్టాలి కదా. ఇక్కడ చాలా దుర్మార్గమైన వ్యవహారం. వాళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా ఓట్లు సంపాదించడానికి, రాజశేఖర రెడ్డి చావు వల్ల వచ్చిన సానుభూతిని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి తీసుకోవడానికి వాళ్ళు దాన్ని ఎప్పటికలా లైవ్లో ఉంచుతారు. మళ్ళీ మొదలెడతాడు మా నాన్న చచ్చిపోవడం కుట్ర ఉందని. కానీ మీ బాబాయ్ మాట ఏంటంటారని చెప్పి నోరు మూసుకున్నాడు. లేదంటే వాళ్ళ బాబాయ్ని చంపేసి ఉండకపోతే
వాళ్ళ బాబు సంగతి మళ్ళీ మాట్లాడుతూ ఉందుడు ఇప్పుడు కూడా. అర్థమైందండి. కాబట్టి దీని మీద అసలు తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం కూటమి కానీ టోటల్ ఎన్డీఏ కూటమి తీవ్రంగా ఖండించాలి. వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. లేకపోతే ఎవడమడితే ఆడ ఇష్టమైనట్టు ఇప్పుడు ఆ మధ్య చూడండి ప్రవీణ్ పగడాలన్న అతను చనిపోతే దాని మీద ఎంత డ్రామా ఆడారు. వాళ్ళందరినీ వీళ్ళు కేసులు కట్టి నీకు ఎలా తెలిసిందంటే నువ్వేం మాట్లాడే బెన్ని లింగం ఆ లింగం ఏ లింగం వీళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయక వచ్చిన ముప్పులు ఇవన్నీ ఎవరి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. ఆడ కొత్త కొత్త కథనాలు క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు అల్లేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. కాబట్టి హెరిటేజ్ నుంచి వాళ్ళు ఆ విమాన సంస్థ సేవలు వాడుకున్నట్టు డబ్బులు కట్టారు. మీకు కర్ణాటక నుంచి డీకే శివకుమార్ కడతాడు. ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారు ఎవరైనా వాడతారు దాన్ని. ఆ వాడినట్టు డబ్బులు కట్టుకో ఊరినే వాడుకుంటారా ఏంటండి? లేదంటే ఒక 100 ఎకరాలు ఇచ్చేసి వాడుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి అలా అయినా వాడుకున్నాడేమో. మరి ఒకటి మాత్రం అండి, వాళ్ళకే చాలా అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే వీళ్ళు సరైన యాక్షన్ తీసుకుంటలేదు కాబట్టి వాళ్ళు ఏవైనా ఇలాంటి అబోధ కల్పనలో అవాండాలు అనేటువంటిది ఆ రాళ్ళు వేస్తూనే ఉంటారు. మీరు ఆ రాళ్ళు ఏరుకుని మేము మేళ్ళగట్టు నువ్వు రాళ్ళు అయినా మీద దాంతో నేను గోడ కడతాను ఇలాంటి మాటలు మాట్లాడకుండా రాళ్ళు వేయకుండా ముఖం పగల కొడితే దెబ్బకే ముందు రాయేసినప్పుడే రెండో రాయేసి లోపల ముఖం 3 మొఖాలు చేస్తే దెబ్బకి దారిలోకి వస్తారు. దాని పరిష్కారం అదే. అజిత్ పవార్ మరణం పైన రోహిత్ పవార్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని కేసు పెట్టాలని, అలాగే వక్రాక్షిలో జగన్ రెడ్డి రాస్తున్న నీచపు రాతల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూ కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.